మీకు వరాల మీద వరాలు ఇస్తున్నటువంటి మీ ప్రియతమ ఎమ్మెల్యే నజీర్ గారికి, కమిషనర్ అశోక్ గారికి, ఉమాదేవి గారికి, వేదికను అలంకరించినటువంటి కూటమి ప్రజా ప్రతినిధులందరికీ, అదేవిధంగా డోనర్ దాత అయినటువంటి కోటేశ్వరరావు గారికి, వీరందరితో పాటు త్యాగానికి ప్రతిరూపాలైనటువంటి తల్లిదండ్రులకు, విజ్ఞానానికి వారధులైనటువంటి ఉపాధ్యాయులకు, ఉత్సాహానికి, ధైర్యానికి, కొత్త ఆలోచనలకు ప్రతీక అయినటువంటి మా గుంటూరు చుట్టుపక్కల ప్రాంత విద్యార్థినులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు ఇలాంటి మెగా పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్ ద్వారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మీ అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఒక్కసారి గత చరిత్రలోకి వెళ్ళి చూస్తే, నేను చదువుకున్నప్పుడు నేను కూడా గుంటూరు నర్సరావుపేటలో మున్సిపల్ హై స్కూల్లో చదువుకున్నాను, ప్రభుత్వ కళాశాలలో. అయితే ఆ రోజుల్లో అదృష్టం ఏంటంటే మొబైల్ ఫోన్స్ లేవు, గంజాయి లేదు, డ్రగ్స్ లేవు. 10 మందితోటి చక్కగా ఉల్లాసంగా క్రికెట్ గ్రౌండ్లో కానీ అన్ని గ్రౌండ్స్లో ఆటలాడుకుంటూ అన్ని విధాలుగా ఈరోజు ప్రజాప్రతినిధిగా ఇక్కడ ఉన్నాను అన్నా, మీలాంటి వారందరితో కనెక్ట్ అవుతున్నాను అన్నా కూడా ఆ రోజు గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవటం వల్ల మాత్రమే నాకు సాధ్యమైంది. అందుకనే నేను మా పిల్లల్ని కూడా అమెరికాలో ప్రైవేట్ స్కూల్కి పెట్టుకునే సామర్థ్యం ఉన్నా కూడా కాకుండా గవర్నమెంట్ స్కూల్కే పంపించాం. ఎందుకు పంపించాము అంటే, ఆ వయసులో చిన్నపిల్లలు చిన్న తప్పులు చేస్తారు. ఆ తప్పులు మనం పేరెంట్స్గా ఉన్నప్పుడు సరిదిద్దుకుంటే వాళ్ళకి అన్ని అనుభవం అవుతాయి, కాబట్టి వాళ్ళు ముందుకు వెళ్తారు. అలా కాకుండా మనం నిరంతరం వాళ్ళని కాపాడి రేపు మన చేతుల నుంచి వెళ్ళిపోయిన తర్వాత తప్పులు చేస్తే కాపాడటానికి ఎవరు ఉండరు, కరెక్ట్ చేయడానికి ఉండరు అని చెప్పి ఆ విధమైనటువంటి నిర్ణయం ఆ రోజు తీసుకున్నాం. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నామంటే, ఈరోజు మీరు అనేక సంవత్సరాలుగా ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి, నాయకులు మంత్రులు వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. అయితే మొట్టమొదటిసారిగా మీ పిల్లలు అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను ఏదైతే చెప్పానో, మొబైల్ ఫోన్లు కానీ, మాదక ద్రవ్యాలు కానీ, తోటి విద్యార్థుల ఒత్తిడి కానీ, ఇలాంటి అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు, అదేవిధంగా జీవనంలో ఖర్చులు పెరిగిపోయినాయి. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఇద్దరు తల్లిదండ్రులు పనిచేస్తే కానీ గడవనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు మొత్తం మనం చూసుకోలేని పరిస్థితి. ఏ విధంగా చూసుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో నారా లోకేష్ గారు అనేక రకమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు తీసుకొచ్చారు. అందులో ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్. అంటే మీలో ఉన్నటువంటి మంచి ఏమిటి, మీకు ఏ విధంగా మార్కులు వస్తూ ఉన్నాయి, ఏ విధమైనటువంటి వీక్నెస్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా మాకు తెలియదు. మీరు ఎంతమంది ఉన్నారో లీప్ అనే ఒక కొత్త యాప్ తీసుకొచ్చి అందులో మొత్తం తీసుకొచ్చారు. ఎంతమంది లీప్ యాప్ని మీ మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్నారో చేతులు ఎత్తండి ఒక్కసారి. ఇంకా చాలామంది చేసుకోలేదు. మీరు మొబైల్ ఫోన్లో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ స్క్రోల్ చేసుకునే కన్నా ముందుగా డౌన్లోడ్ చేసుకోవాల్సినటువంటి యాప్ లీప్ యాప్ ఉంది. పేరెంట్స్ అందరూ డౌన్లోడ్ చేసుకుంటే మీ పిల్లలు ఏం చేస్తూ ఉన్నారో మీకు తెలుస్తుంది. తప్పనిసరిగా అది చేయండి. ఇది ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక సంస్కరణ. అదేవిధంగా ఈరోజు ప్రతి విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావాలి. ఎందుకంటే బయట ప్రైవేట్ స్కూల్స్కి కానీ కాలేజీలకు కానీ వెళ్ళి ఫీజులు కట్టేటువంటి పరిస్థితి చాలామంది తల్లిదండ్రులకు ఉండదు. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి ఏకైక మార్గం గవర్నమెంట్ సిస్టమ్ని బలోపేతం చేసుకోవడమే. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉన్నారు? దాదాపుగా 62,000 స్కూల్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. 72 లక్షల స్టూడెంట్స్ ఉన్నారు. 3.5 లక్షల టీచర్లు ఉన్నారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ దాదాపు 3 లక్షల కోట్లయితే 30,000 కోట్ల రూపాయలు ఈరోజు విద్య మీద పెట్టేటువంటి, అంటే 10% పైగా
విద్యలో పెడతా ఉన్నారు. ఇందులో ఈ 10% పైన పెట్టే దాంట్లో సుమారుగా 16 నుంచి 20 వేల కోట్ల రూపాయలు టీచర్ల శాలరీలకే వెళ్ళిపోతా ఉన్నాయి ఈ రోజున. ఇది వాస్తవం. దానితో పాటు మీకు ఈ రోజున తల్లికి వందనం అని దాదాపు 9,000 కోట్ల రూపాయలు మీకు ఇస్తా ఉన్నారు. ఈ విధంగా మంచి మధ్యాహ్న భోజన పథకం, పుస్తకాలు ఇవన్నీ ఇస్తా 30,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడతా ఉన్నప్పుడు నిజంగా పేద వ్యక్తికి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా లేదా అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సినటువంటి సమయం. ఇది ఎప్పుడు వస్తుంది అంటే ప్రభుత్వం, ఉద్యోగులు, అదేవిధంగా తల్లిదండ్రులు భాగస్వామ్యం అయినప్పుడు మాత్రమే వ్యవస్థలో మార్పు వస్తుంది. మీలో ప్రశ్నించే గుణం రావాలి. తల్లిదండ్రులకి విద్యార్థులు నేర్చుకోవాలనే పట్టుదల ఉండాలి. అదేవిధంగా టీచర్లకి అరే ఈ రాష్ట్రంలో మనకి ఎంతోమంది ట్యాక్సులు కట్టి ఈ విధంగా 30,000 కోట్ల రూపాయలు దాదాపుగా ప్రైవేట్లో ఎక్కడ లేని శాలరీస్ 40,000 నుంచి ₹1,00,000 వరకు మనకి ఇస్తా ఉన్నారు. కాబట్టి ఈ పేద విద్యార్థులు ఎక్కడా ఇబ్బంది పడకుండా పేద విద్యార్థులు నా పిల్లల్లాగా చేపించే బాధ్యత టీచర్లు తీసుకున్నప్పుడు మాత్రమే ఈ సమాజం ముందుకు వెళ్తుంది. అందులో ముఖ్య ఉద్దేశమే ఇటువంటి ఈ పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్ ఈ విధమైనటువంటి ప్రతి 3 నెలలకు జరిగేటువంటిది. ఈ విధంగా లీప్ అనేటువంటి ప్రోగ్రాం ద్వారా తీసుకురావటం. టీచర్స్ పరంగా తీసుకుంటే ఒకప్పుడు టీచర్స్ ట్రాన్స్ఫర్ చేయాలంటే డబ్బులు, లంచం, ఎవరికి డబ్బులు ఇస్తే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. లేదంటే ప్రజాప్రతినిధుల ఇళ్ల దగ్గర ఇదే ఉంటుంది, నాకు అక్కడి నుంచి ఇక్కడికి కావాలి, ఇక్కడి నుంచి అక్కడికి కావాలని. దీన్ని పూర్తిగా పారదర్శకంగా ఆన్లైన్లో తీసుకొచ్చారు. 100% అని కాదు కానీ 98 to 99% పారదర్శకంగా ఈరోజు టీచర్ ట్రాన్స్ఫర్లు అన్నీ జరుగుతున్నటువంటి ఘనత నారా లోకేష్ గారిదని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. 1-2 చిన్నవి అక్కడక్కడ ఉన్నాయి, అది ఈ మధ్యనే స్టార్ట్ చేశారు. అవి కూడా కాలగమనంలో అవి కూడా 100%గా వస్తాయి. అదేవిధంగా ఏ పాఠశాలకి ఎంతమంది టీచర్లు కావాలి, ప్రతి క్లాస్ రూమ్కి టీచర్ ఉన్నారా లేదా అనే విధంగా భర్తీలు ఉంటే 16,000 మందిని మొట్టమొదటిసారిగా డిఎస్సి రిక్రూట్మెంట్ చేసి 16,000 మంది టీచర్లని ఈరోజు రిక్రూట్ చేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఒకప్పుడు గత ప్రభుత్వంలో ఒక పాఠశాలకి ఒక టీచర్ ఉండే పాఠశాలలో 1,400 ఉండే, కేవలం 1,400. ఈరోజు 9,600 ప్రాథమిక పాఠశాలల్లో ఒకే తరగతికి ఒకే టీచర్ విధానం, అంటే దాదాపు 6 నుంచి 7 రెట్లు పెంచినటువంటి ప్రభుత్వం అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇదే విధంగా విద్యామిత్ర కమిటీలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం కలిసి పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యే విధంగా కమిటీలను కూడా మొట్టమొదటిసారి తీసుకొచ్చారు. వీటితో ఆగకుండా స్కూల్స్ అన్నిటినీ కూడా ఒక రేటింగ్ విధానం తీసుకొచ్చారు. అంటే పిల్లలు ఎంతమంది హాజరవుతా ఉన్నారు, ఎంతమంది పాస్ అవుతా ఉన్నారు, ఆ స్కూల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఏంటి, బోధనలో ఉన్నటువంటి నాణ్యత, అనేక రకాలుగా తీసుకొని ఒక స్కోరింగ్ సిస్టమ్ తీసుకొని వచ్చి వీటన్నిటి మధ్య కాంపిటీషన్ పెంచి ఒక స్కూల్ కంటే ఇంకో స్కూల్ గొప్పగా ఉండే విధంగా. ఇప్పుడు ఇందాక మాట్లాడుతూ మేడం అన్నారు మేము 2nd ప్లేస్లో వచ్చాము అని, ఫస్ట్ ప్లేస్కి రావడానికి ట్రై చేసే విధంగా వాళ్ళకి అది తీసుకొచ్చారు. అంటే ఇటువంటి ఒక సెంట్రలైజ్డ్ స్టార్ రేటింగ్ తీసుకొచ్చి ఒక బాధ్యతని, నిరంతర పర్యవేక్షణని, జవాబుదారీతనాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా మీరు పాఠ్య పుస్తకాలు తీసుకుంటే ఎన్సిఈఆర్టీ అంటే నేషన్లో భారతదేశంలో ఉన్నటువంటి సిలబస్ని అంతా కూడా ఈరోజు తీసుకొచ్చారు. మన పాఠ్య పుస్తకాల్లో ఆంధ్రప్రదేశ్ దాంట్లో నేషనల్ స్టాండర్డ్స్ని తీసుకొచ్చి పెట్టారు. తెలుగు, ఇంగ్లీషు 2 ప్రింట్ అయ్యే విధంగా తీసుకొచ్చారు. విద్యార్థులందరినీ అంటే ప్రతి పాఠ్య పుస్తకంలో QR కోడ్తో డిజిటల్ అయ్యే విధంగా తీసుకొచ్చారు, డిజిటల్ లెర్నింగ్. అదేవిధంగా ప్రతి విద్యార్థులకి ముస్తాబు కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి వికసిత్ భారత్ వైపు వెళ్లే విధంగా మనం గ్రూమింగ్ ఎలా చేసుకోవాలి, సమాజంలో కార్పొరేట్ రేపు ఆఫీసులకు వెళ్ళి ఉద్యోగాలు వచ్చినప్పుడు ఒకళ్ళు చెప్పకుండా ఇప్పటి నుంచే నేర్చుకునే విధానాన్ని ముస్తాబు కార్యక్రమాన్ని, పరిశుభ్రత, క్రమశిక్షణ, ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు పెంపొందించు, ఈ విధంగా తీసుకొచ్చారు. అదేవిధంగా ఇందాక వీరందరూ చెప్పినట్టు విద్యార్థులందరికీ సమగ్రమైనటువంటి డెవలప్మెంట్ ఉండాలి అని చెప్పి చదువు ఒక్కటే మార్గం కాదు, చదువు లేని వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు కూడా ఈ సమాజంలో అభివృద్ధి చెందిన వాళ్ళు లక్షల కోట్లలో ఉన్నారు.
కాబట్టి ప్రతి శనివారం నో బ్యాక్ డే అని చెప్పి క్విజ్లు, డిబేట్లు, క్రీడలు, వృత్తి నైపుణ్యాలు ఇలాంటి అనేక కార్యక్రమాలతోటి సాటర్డేని తీసుకొని వచ్చారు. అంటే బట్టి పద్దే పద్ధతి నుంచి తీసేసి ఒక సృజనాత్మకత అంటే ఇన్నోవేషన్, ఒక నైపుణ్యం, జీవన ప్రమాణాలని పెంచే విధంగా ఈ విధమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు. అంటే 2 సంవత్సరాల్లో నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో, పవన్ కళ్యాణ్ గారి అండదండలు, వీళ్ళందరి సహకారంతో ఈరోజు విద్యా వ్యవస్థ ఎప్పుడూ చూడనటువంటి అనేక రకాలైనటువంటి మార్పులు వచ్చినాయి. మీరు ఎప్పుడైనా చూసారా గవర్నమెంట్ స్కూల్స్లో మీ ఫోటోలు? ఒకప్పుడు ఏం చూసేవాళ్ళం, టీవీలు పేపర్లు వేస్తే 1 1 1 2 2 2 అని ప్రైవేట్ స్కూల్స్లో వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో వస్తున్నాయంటే ఎవరి వల్ల అయిందని మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అదేవిధంగా మనం గుంటూరు ప్రాంతంలో ఇక్కడ పిల్లలు, మా గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మాధవి గారు, మీరు మంచి మార్కులు తెచ్చుకోండి, మిమ్మల్ని రాజ్భవన్ తీసుకెళ్లి ఉపరాష్ట్రపతితో కానీ రాష్ట్రపతితో కానీ కల్పిస్తామంటే వాళ్ళు బ్రహ్మాండంగా చదివితే వాళ్ళందరినీ ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కించి ఉపరాష్ట్రపతి గారితో విందు దామలు చేశామని మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ విధంగా అంటే ఎక్కడికెక్కడ ఏ ప్రజాప్రతినిధులు ఏ విధంగా సహాయం చేయాలో. ఈ కాలేజీ ఉంది, ఇందాకే చెప్పారు 30 లక్షల రూపాయలు మీకు ఇవి వచ్చినాయి అని చెప్పారు. ఇప్పుడు కొన్ని సమస్యలు అడిగారు, ఆడిటోరియం అడిగారు, డైనింగ్ హాల్ అడిగారు. మొన్నే మనం గుంటూరు వెస్ట్లో ఒక స్కూల్లో ఒక డైనింగ్ హాల్ కట్టుకున్నాం, కొంత ఐటీసీ కొంత నా ఎంపీ లాట్స్ తోటి కొన్ని అడిషనల్ క్లాస్ రూమ్స్ పెట్టాం అక్కడ. అదేవిధంగా ఇక్కడ డిగ్రీ కాలేజీలో కోల్ ఇండియాకి చెప్పి 2 కోట్ల రూపాయలతో ఇక్కడ కూడా మీకు అడిషనల్ క్లాస్ రూమ్స్ కట్టిస్తా ఉన్నాం. అది వచ్చే 2-3 వారాల్లో శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. తప్పనిసరిగా మీరు అడిగినవి అన్నీ కూడా ఇమీడియట్గా కాకపోయినా, ఒక రోజు కాకపోతే 2వ రోజైనా ఇవన్నీ చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఇటువంటి అనేక సంస్కరణలు చేయటం వల్ల మీరు చూస్తూ ఉంటే ప్రైవేట్ స్కూల్స్ నుంచి మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునే వారి సంఖ్య 1,00,000 మంది పెరిగారు అంటే అది ప్రభుత్వ ఘనత కాదా అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. మీలో అనేక రకాల వర్గాల ప్రజలు ఉన్నారు. ఎప్పటి నుంచో మీకు అనేక పార్టీలతో సంబంధం ఉండి ఉండొచ్చు. తరతరాలుగా మా తాతగారు ఈ పార్టీకి ఓటేశారు, మా నాన్నగారు ఈ పార్టీకి ఓటేశారని. యువతులు మీరందరూ ఈరోజు చదువుకుంటా ఉన్నారు. ఆలోచించండి, ప్రభుత్వాలకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గమనించండి, లీడర్స్లో ఉన్నటువంటి సామర్థ్యాన్ని గమనించండి. ఇవి గమనిస్తేనే ప్రభుత్వాలు ఎక్కువ రోజులు నిలబడితే ఇలాంటి మార్గాలు ఎన్నో ముందుకు చేయగలుగుతామని తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ విద్యార్థులు కేంద్రంగా, ఉపాధ్యాయుడు ఒక శక్తిగా, తల్లిదండ్రులు భాగస్వామ్యులుగా నాణ్యమైన విద్యను ప్రతి ఇంటి గడపకు చేరవేయటమే ఈ కూటమి ప్రభుత్వ లక్ష్యం, సంకల్పం అని తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను.